హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యాస్ కిచెన్ అండ్ హోమ్. నవరాత్రి డే 5. ఈరోజు మనం లలితాదేవిని ఆరాధిస్తున్నాం. ఈరోజు ప్రసాదం కోసం నేను తయారు చేసింది సాంప్రదాయ పద్ధతిలో దద్దోజనం. ఈ దద్దోజనం సింపుల్గా ఎలా ఇంట్లోనే చేసుకోవచ్చో ఒకసారి చూపిస్తారండి. ముందుగా కుక్కర్ తీసుకుని 1 కప్పు రైస్ తీసుకోండి. వాటిని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని ఒక 2 కప్స్ వాటర్ పోసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే రైస్ అనేది నాకు పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఇలా వేడిగా ఉన్నప్పుడే రైస్ని అంతా ఒకసారి గరిటెతో ఇలాగా మెదిపేసుకోండి మెత్తగా. ఇలా మెదుపుకున్న తర్వాత రైస్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం తాలింపు చూద్దాం. తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు కూడా యాడ్ చేసుకుని అవి కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా తుంచుకుని వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన అల్లం, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని అవి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మెదిపి పెట్టుకున్న రైస్లో 1 కప్పు పెరుగు వేసుకుని మొత్తం అంతా ఒకసారి ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోండి. పాలు అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. మన కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గానే ఉండేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపును కూడా యాడ్ చేసుకోండి. పోపును అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. సో అదంతా ఒకసారి కలిపేసుకుంటే అంతేనండి, నవరాత్రి డే 5 అమ్మవారికి నివేదంగా ప్రసాదించే దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. సో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.